నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కడప ఎంపీ సీట్ పైన అయితే గ్రౌండ్ లెవెల్ లో ఒక సర్వే నిర్వహిస్తే సంచలన నిజాలు బయటపడ్డాయి. దీంతో అవినాష్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే కడప ఎంపీ సీట్ పైన ఐపాక్ గ్రౌండ్ లెవెల్ లో ఒక సర్వే అంటే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందని మనకు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ లో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. తర్వాత ఏమైందంటే అవినాష్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు అసలు వాస్తవం ఉంది అని అంటారు? అంటే కడప సీటు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. కడప లోక్సభ సీట్ గురించి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో కడప జిల్లాలో ప్రతి వాళ్ళకి తెలుసు అని చెప్పాడు, ప్రతి బిడ్డకి తెలుసు అని చెప్పాడు. కాబట్టి కడప నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నది కూడా అందరికీ తెలుసు, ఆయనకి కూడా తెలుసు. ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం అక్కర్లేదు కదమ్మా. ముంజేతి కంకణానికి మన కళ్ళతోనే చూసుకోవచ్చు, మన కంకణం చేతిది, దానికి అర్థం అక్కర్లేదు. కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఐపాక్ అవసరం ఉంది, కానీ కడప లోక్సభ సీటు ఆయన ప్రజలు అంటే షర్మిల వ్యతిరేకించినా ఎవరు వ్యతిరేకించినా మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చాడు ఆయన. అంటే ఆయనకి ఒక నమ్మకం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు గెలుస్తాడు అని ఆయనకి నమ్మకం. కానీ ఎప్పుడైతే ఇది బాగా తీవ్రం అయ్యి సునీతారెడ్డి అండ్ షర్మిల గారు అండ్ సౌభాగ్యమ్మ గారు కుటుంబం అంతా దిగిపోయింది కదా, కుటుంబం అంతా దిగిపోయింది. తర్వాత ఇది అంతకులకి బాధితులకి మధ్యలో జరుగుతున్న యుద్ధం అని చెప్పారు ఈ ఎన్నిక అనేది. తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఆత్మ శాంతించాలంటే షర్మిలను గెలిపించాలని అడిగారు. షర్మిల ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకున్నాడు. అంతేగాని ఇతరులు ఎవరో ఇక్కడ పోటీ చేయటం ఇష్టం లేదు ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన ఈ స్థానం నుంచి మళ్ళీ అదే కాంగ్రెస్ టికెట్ మీద ఆయన బిడ్డే పోటీ చేస్తుంది కాబట్టి ఆయన్ని గెలిపించండి, అలాగే వివేకానంద రెడ్డి గారికి ఆత్మకి శాంతి చేకూర్చండి. లోక్సభ ఇప్పుడు ఈ బాధితులు అంటే మన హత్య చేసిన వాళ్ళని మళ్ళీ కూడా అభ్యర్థిగా తీసుకొచ్చి పెట్టాడంటే కడప లోక్సభ ఓటర్లను అవమానించినట్టేను జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు అనే ఆయన మీకు ప్రీతమ నాయకుడు, మీకు ఇష్టమైన నాయకుడు, ప్రతి వాళ్ళకి ఆయనతో అవినాభావ సంబంధం ఉంది. ఏదో ఒకసారి మీరు ఆయన కలిశారు, ఆయన మిమ్మల్ని కలిశాడు. ఇలా అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని చంపిన అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించడం ఏంటి? అందులో నేను స్వయంగా పోటీ చేస్తున్నప్పుడైనా కానీ వేరే క్యాండిడేట్ ని పెట్టినా మాకు పర్వాలేదు, కానీ వివేకానంద రెడ్డి గారి హత్యలో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి గారిని పోటీ చేయించి మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాడు, మా కుటుంబంలో ఇది ఒక అవమానకరమైన సంఘటన మాకు అని చెప్పి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. దీనికి తోడు విజయమ్మ గారు నిన్న అంటే ఎలక్షన్ల కొద్ది గంటల ముందు అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆమె షర్మిల గారిని గెలిపించమని అడిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా మీ సేవ మనందరి సేవలో ఉండే ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన బిడ్డ షర్మిలమ్మ కడప లోక్సభ నుంచి పోటీ చేస్తుంది, ఆమెను ఆశీర్వదించండి, ఆమెని లోక్సభకు పంపండి అని కూడా ఆమె స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ప్రస్తావన కూడా చేయలే. ఒక 40 సెకండ్ల వీడియోలో లోక్సభ ఓటర్లందరినీ, కడప లోక్సభ ఓటర్లని అభ్యర్థించింది, నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని షర్మిల్ని ఆశీర్వదించాలి, మీరు అందరూను మీరు ఆదరించండి అని చెప్పి వీడియో పంపడం కూడా ఆమెకి చాలా కొండంత బలం ఇచ్చింది. అదే సమయంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రస్తావించకపోవటం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా హెచ్చరించినట్టు అయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, నేనే తప్పు చేశాను గతంలో ఆయనకి మద్దతు ఇచ్చి, దాని మూలన మీరు మేము అందరం నష్టపడ్డాము, మా కుటుంబ సభ్యులను కూడా కోల్పోయాము, కుటుంబంలో నిట్ట నీళ్లు నా చీలికి వచ్చింది అన్న భావన ఆమె వ్యక్తం చేసింది. కాబట్టి కడప లోక్సభలో మీరు అన్నట్టు ఆయన అవినాష్ రెడ్డికి విజయ అవకాశాలు లేవు. అందులో సెంటిమెంటల్ గా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఫస్ట్ టైం షర్మిలమ్మ పోటీ చేస్తుంది కాబట్టి మనం గెలిపించి తీరాలి. ఈ గెలిపించడం ద్వారా మనం రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ వివేకానంద రెడ్డి గారికి కూడా నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఇంతకన్నా మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు వాళ్ళు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కడప లోక్సభ ఓటర్లు చేయగలిగిన సహాయం ఏంటంటే వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి వాళ్ళ స్థానంలో
షర్మిల పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఆశీర్వాదం కనుక ఆమెకి ఇస్తే ఇది అభినందన అనేది వాళ్ళిద్దరికి అంతుదని ఒక సెంటిమెంట్ అక్కడ ఏర్పడింది అనేది చెప్తున్నారు. కడప ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు. మేము షర్మిల గారు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీకి గాని ఇంకొక అభ్యర్థికి గాని ఓటేసే ప్రశ్న లేదు అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంతమంది అంటే స్థానికంగా ఉన్న విషయం, కొంతమంది తెలుగుదేశం అభిమానులు కూడా ఈ సెంటిమెంట్ లో పడిపోయారు. కుటుంబ సెంటిమెంట్ అక్కడ రాజశేఖర రెడ్డి గారికి చాలా కాలం సుదీర్ఘమైన అనుబంధం ఉంది ఆ నియోజకవర్గ ప్రజలతో. ఆ కుటుంబంతో వీళ్ళకి కూడా ఉంది, ప్రజలకి, ఓటర్లందరికీ. అందువల్ల వాళ్ళు కూడా కొంతమంది పార్టీలకు అతీతంగా కొంతమంది అటు కూడా వేశారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మనం కాదంటానికి కూడా వీలు లేదు, ఎందుకంటే జరిగి ఉండొచ్చు. పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం. తర్వాత వాళ్ళు వాళ్ళ లేరు, ఈ భూమి మీద లేరు. కాబట్టి వాళ్ళకి ఒక నివాళి అర్పించినట్టుగా భావించి ఈ ఓటుని షర్మిలకి వేశారని కూడా చెప్తున్నారు. సెంటిమెంట్ మాత్రం బలంగా ఉందనే చెప్తున్నారు. అది అయితే పక్కా అమ్మ. షర్మిల గెలుపు అయితే తులసిరెడ్డి గారు కూడా చెప్పాడు, వాళ్ళ పార్టీ నాయకుడు, సీనియర్, దాదాపు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారికి సహచరుడు. ఆయన కూడా మేము ఏది గెలిచినా గెలవకపోయినా కడప లోక్సభ స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. అది కూడా మనకి నిజమే అనిపిస్తుంది. మనమేమి దాన్ని కాదనడానికి వీలు లేదు. ఆ సందర్భంలో బహుశా ఈయన్ని మన అవినాష్ రెడ్డిని మందలిచ్చి ఉండొచ్చు, నువ్వు సరిగ్గా కృషి చేయలేదని. కానీ ఆయన కృషి లోపం కాదు, అక్కడ సెంటిమెంట్ బలం అలా ఉంది. అందులో ఆయన ఏమో నిందితుడిగా ఉన్నాడు, అప్పటికి 8వ నిందితుడిగా ఉండి ఆయన ఏం తీసేసుకోలేడు కదా నిందని. కాబట్టి ఇచ్చింది ఏదైనా తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది అవుతుంది, కానీ ఆయనది ఏమంటది తప్పు? ఆయన పోటీ చేయమన్నారు, చేశాడు. బలమైన సెంటిమెంట్ ఉంది, ఆయన దాన్ని ఓవర్కమ్ కాలేడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చు కదా ప్రచారానికి, అంత గట్టిగా వచ్చి నా చెల్లెలైనా కూడా ఓడించమని ఆయన పిలుపు ఇవ్వలేకపోయాడు కదా. చెప్పాడు ఈయన తరపున అవినాష్ రెడ్డి అమాయకుడు అన్నాడు, చిన్నవాడని చెప్పాడు, ఈ అచ్చలో లేడని చెప్పాడు, ఇలాంటి పనులు చేయడు, మంచివాడని చెప్పాడు. కానీ ప్రజలు నమ్మాలి కదమ్మా. ఇప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డినే వాళ్ళు నమ్మట్లేదు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం, భారత హస్తం ఉందని కూడా కడప లోక్సభ ఓటర్లు నమ్ముతున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డికి ఈయన క్లీన్ చిట్ ఇస్తే సరిపోదు కదా, రేపు న్యాయస్థానం ఇవ్వాలి అది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే విదేశీ ప్రయాణం చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. తట్టు ఏంటంటే ఈసారి ఎప్పుడు కూడా వైఎస్ ఫ్యామిలీ కంచుకోట లాంటి ఒక కడప జిల్లాని మళ్ళీ కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన షర్మిల గారిని గెలుచుకునే అవకాశం మెండుగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. మరి నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇది అసలు ఎలాంటి పరిణామం అనుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టేనా? అంటే ఇప్పుడు షర్మిల గారిని ఆయన ఏ రకంగా కూడా ప్రోత్సహించలేదమ్మా. ఆయన్ని ముఖ్యమంత్రి అవడంలో ఆమె సహాయపడింది, కానీ సొంత చెల్లెలు మన పార్టీలో ఉంది, నన్ను ముఖ్యమంత్రి చేయడానికి సహాయపడింది అని ఆయన ఏ రకంగా ప్రోత్సహించలా. తనుగా మళ్ళీ కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ జీవితాన్ని పునర్నిర్మించుకుంటుంది. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో గనక ఆమె గనక ఒక ఎంపీగా ఎలక్ట్ అయితే ఆయన ఆమెని రాజకీయంగా తొక్కేయాలని చూశాడు, అణగదొక్కాలని. కానీ దానికి భిన్నంగా ఆమె గనక రాజకీయంగా ప్రవేశిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో ఆమెకు ఒక మంచి పదవి కూడా ఇస్తారు. జాతీయ స్థాయిలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ లేకపోతే ప్రధాన కార్యదర్శి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు. కాబట్టి ఆమె కాంగ్రెస్ లో వాళ్ళ తండ్రి గారు ఎలా ఎదిగిందో కాంగ్రెస్ ని ఆలంబనగా చేసుకుని షర్మిల గారు కూడా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా పెట్టుకున్న ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓటమి పాలైతే మళ్ళీ వచ్చే ఎన్నికలు రాక ఈ పార్టీ కొనసాగుతుందో లేదో చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గానీ తట్టుకుని నిలబడగలదు. అందులో ఇప్పుడు అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆమెకి ఏమీ డోకా లేదు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి. కాబట్టి ఎవరైనా స్వశక్తి మీద పెరుగుతున్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళు ఏదో చెప్తారు చూసారా, అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని. ఎవరి అదృష్టాన్ని ఇంకొకళ్ళు ఆపలేరమ్మా సిరి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారాలు.